మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నెల 8వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. ఇది 349 సంవత్సరాల తర్వాత వస్తున్న చాలా అరుదైన శివరాత్రి. శ్రవణ నక్షత్రంతో శుక్రవారంతో కలిసి వస్తుంది. మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా? గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా? ఈ విషయాలన్నిటినీ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు శివుడి మీద భక్తి ఉన్న వారందరూ కూడా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనే అవసరం లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామం మారుమురుగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించటమే కాకుండా ఏ తప్పులో కూడా చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరుకు పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభించింది అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక. అందుకే భక్త శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గానాలన్నీ కూడా అలవర్చుకుంటూ ఉంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉన్నాడు. ప్రసాదం దొరుకుతుందేమోనని ఆశతో దేవాలయానికి వెళ్ళాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందాడు. శివరాత్రి మహత్యం అంతటిది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం. మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉన్న రోజు జాగారం చేసి శివలింగానికి అభిషేకం చేయాలి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. తెల్లవారేదాకా పడుకోకూడదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకుని తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చిపాలు తీసుకోవచ్చు. ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ
కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామ స్మరణ చేసుకోవాలి. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచటమని వేద పండితులు చెప్తూ ఉన్నారు. శివుని మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చెయ్యాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చెయ్యాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నియమ నిబంధనతో రోజంతా కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వెయ్యదట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసుకోక తప్పదు. అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పండ్లను తీసుకోవచ్చునని చెప్తూ ఉన్నారు. అందరూ శివరాత్రికి అభిషేకాలు, అర్చనలు, ఉపవాసం, జాగరణలు చేస్తారు. ఎవరెవరు ఉపవాసాలు చేయాలి, ఎవరెవరు ఉపవాసాలు చేయకూడదు అనే విషయానికి వస్తే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకూడదు. వయసులో పెద్దవారు ఉపవాసం ఉండాలి అనుకుంటే తేలికపాటి ఆహారం తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. ఇక చిన్నపిల్లలు ఏం తిన్నా తప్పు లేదు. ఇక ఓపిక ఉన్నవారు ధారాళంగా ఉపవాసం ఉండొచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు, టాబ్లెట్స్ వేసుకోవలసిన వారు, బీపీ, షుగర్లు ఉన్నవారు ఉపవాసం ఉండి శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడకుండా చక్కగా పలహారం తిని లేదా పండ్లు, చిలకడ దుంపలు, పచ్చి కాయలు ఇలాంటివి తీసుకోండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా పలహారం తీసుకొని శివుణ్ణి ఆరాధించండి. మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజించండి. ఉపవాసం చేసిన దానికంటే కూడా అధిక ఫలితం వస్తుంది. ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును భక్తి మార్గంలో చూపించేటప్పుడు అంటే భగవంతుడిపై లీనం చేసినప్పుడు ఆ ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది. కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది శివుడికి నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ శివుడిని పూజ చేస్తే ఆ పూజ శివుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. ముఖ్యంగా శివరాత్రి రోజు ఎవ్వరూ కూడా దుర్భాషలు ఆడవద్దు, ఎవ్వరినీ తిట్టవద్దు. ఇంట్లో వారితో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ఈరోజు సాధ్యమైనంత వరకు నమఃశివాయ మంత్రాన్ని జపించండి. ఏదైనా పొరపాటు చేస్తే శివ అని శివుణ్ణి తలుచుకోండి. ఆ రోజు మీరు చేసే ప్రతి పనిలోనూ శివార్పణం అనే నామాన్ని వాడండి. మీరు ఎంత ఎక్కువగా శివుడితో మమేకంగా ఉంటారో భగవంతుడి కరుణా కటాక్షాలు అంతే ఎక్కువగా లభిస్తాయి. ఆహారానికి ఉపవాసం ఉండటంతో పాటు నోటికి కూడా ఉపవాసం ఉండాలి. అంటే చెడు మాటలు మాట్లాడకుండా భక్తిపరమైన మాటలే మాట్లాడుకోవాలి. ఇలా మహాశివరాత్రికి మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా కూడా అధిక ఫలితం వస్తుంది. ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశిత కాలం వరకు మేల్కొని ఉండాలి. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. లేదా శివాలయాలలో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు చూసినా చాలు, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగోలేని వారు శివరాత్రి ఉపవాసం చేయకపోవటమే మంచిది. ఎందుకంటే బాధపడుతూ ఉపవాసం చేయటం శివుడికి అస్సలు ఇష్టం ఉండదు. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. మరియు సాయంత్రం ప్రదోష కాలంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తర్వాత మీ జుట్టును లేదా ఆడవారైతే జడను అలాగే వేసుకోవాలి. దువ్వెన మీ జుట్టులో పెట్టుకోకూడదు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవాళ్ళు సబ్బుతో కానీ ఇతర కెమికల్స్తో కానీ స్నానం చేయకూడదు. ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి.
ఆడవారైతే చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. మగవారైతే చిటికెడు పసుపును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలి. అంతేగాని ఆ రోజు సబ్బుతో స్నానం చేయకూడదు. అలాగే ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవారు అస్సలు పూజలు చేయకూడదు. చేస్తే పుణ్యం కాదు కదా, పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం మిమ్మల్ని 7 తరాల వరకు వెంటాడుతూ ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ వేయకూడదు. కుంకుమను ఎప్పుడూ శివుడికి సమర్పించకూడదు. శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడూ సమర్పించకూడదు. శివ పూజలో గంధము విభూదిని వాడాలి, కుంకుమను వాడవద్దు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు చాలామంది బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తారు. కానీ ఆ బిల్వ పత్రాలను శివరాత్రి రోజు కొయ్యకూడదు. శివుడికి కోపం వస్తుంది. శివరాత్రికి ముందు రోజే బిల్వ పత్రాలను కోసి తెచ్చుకోవాలి. అలాగే శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి ఆకులను కానీ సమర్పించకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. అత్యంత పవిత్రమైన ఈ రోజు శివుణ్ణి నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోస్తే శివుడు సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగంపై పడకూడదు. అలా పడితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడు అయినా సరే ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ లింగ జాతి కులభేదం లేకుండా శివుణ్ణి అర్చించటం వలన, నీటితో లేదా పాలతో అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుణ్ణి అభిషేకాలతో సంతృప్తిపరచటం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు ధనధాన్యాలు సంప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలలారుతూ ఉంటాయి. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయం చాలామందికి తెలియదు. క్షీరసాగర మదన సమయంలో దేవతలు ఒకవైపు నుంచి రాక్షసులు మరోవైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా ఆలాహలం పుట్టింది. ఆ ఆలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవతలకు రాక్షసులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే దేవతలందరూ త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడి వద్దకు వెళ్ళారు. క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టిన దాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుణ్ణి కోరుతారు. ముందుగా పుట్టింది ఆలాహలం అని గ్రహించిన శివుడు పక్కన ఉన్న పార్వతీదేవితో సేవించమంటావా అని అడుగుతాడు. సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పటంతో శివుడు ఆలాహలం సేవించేందుకు ఒప్పుకుంటాడు. వెంటనే క్షీరసాగర మదనం వద్దకు వెళ్ళి ఆలాహలాన్ని తాగి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందువల్లే శివుడు గరళకంఠుడు అయ్యాడు. కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించటం ప్రారంభించింది. దానిని తట్టుకోవటం శివుడి వల్ల కాలేదు. అందుకే క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తీసుకుని తలపై పెట్టుకున్నాడు. అయినా వేడి తగ్గకపోవటం వల్ల గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకున్నాడు. అయినా శివుడి తాపం తగ్గదు. ఆ తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు. అలా చేయటం వల్ల శివుడి ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం. ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో వారు శివుడికి హాయిని కలిగించిన వారవుతారు. అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు. అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యము అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం.
ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. మహాధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు. తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా పెరిగి తమలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుకున్నారు. వీరి వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణు వరాహ రూపం ధరించి అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ హంసరూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతున్నాడు. కానీ వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతూ ఉన్నాము అని అడగగానే శివుడు వారిలో ఎవరు గొప్ప అనే వాదనను తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెప్తాడు. దానితో బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజు మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. జన్మానుకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది. అంటే ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ 100 సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలంటే ఒక్క శివరాత్రి పరమేశ్వర ఆరాధన సక్రమంగా చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే జన్మ ధన్యమవుతుందని అర్థం. జన్మలో కేవలం ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి మహాశివుడికి దగ్గరగా ఉంటేనే ఎంత పుణ్యం కలుగుతూ ఉందంటే ఎక్కువసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ముక్తిని ప్రసాదించేది శివరాత్రి. మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. శివ ఆరాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు. ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు జగత్తంతా కూడా ఉపవాసం ఉండాలి. మహాశివరాత్రి 4 యామల రాత్రి కాలంలో శివలింగాన్ని 4 విధములైన వస్తువులతో అభిషేకిస్తారు. ఈరోజు ఆలయాల్లో 4 యామల ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తూ ఉంటారు. తొలి యామం పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసరి పొంగలి సమర్పిస్తారు. ఋగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రెండో యామం ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటర్, కర్పూరం, గంధ లేపనంతో అలంకరించి బిల్వ పత్రాలు, తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. మూడో యామం ఇందులో తేనెతో అభిషేకం చేసి కర్పూరం, గంధ లేపనంతో అలంకరణ చేస్తారు. బిల్వ పత్రాలు, మల్లెపూలతో అర్చన, అన్నం, నువ్వులు ప్రత్యేకంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట. నాలుగవ యామం చెరకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పువ్వులు, కర్పూరం, గంధలేపనంతో అలంకరించాలి. తామర, కలువ, మల్లెపూలతో అర్చన గావించి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు.
ఈ 4 యామములలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు పుణ్యం లభిస్తుంది. మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. ఆ శివుడి యొక్క కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.